నీళ్ళు తాగు, నీళ్ళు తాగు. నిదానంగా ఉండు. ఇప్పుడు చెప్పు, ఏమైంది? అదే నీకు నాన్న, అమ్మ. కన్నా, అదే మీ అమ్మ ఇంకా ఆ భయంలోనే ఉంది బాబు. దీపం పడ్డది నీ మీదే అయినా పాపం కాలింది తన మనసు కదా. నిప్పు వల్ల నీకు మళ్ళీ ఏం అపాయం వస్తుందోనని పాపం పరిగెట్టుకుంటూ వచ్చింది. అవునా మాలతి? అమ్మా, దయచేసి అది మనసులో నుండి తీసే. ప్రమాదం అంటేనే అనుకోకుండా జరిగేది, అలా అని మళ్ళీ మళ్ళీ జరగదు. ప్లీజ్ ఏడవకు. నువ్వు హాయిగా ఉండు. నేను నాన్న కాఫీ పెట్టి తెస్తాను. వద్దు వద్దు వద్దంటే వద్దు. నువ్వేం పెట్టక్కర్లేదు. కర్ణ, పోనీ వదిలేసే. తన ఆందోళన ఎందుకు పెంచుతున్నావు? ఎలాగో తలనొప్పికి మాత్రం తీసుకున్నాను, ఇక కాఫీ ఏం పెట్టొద్దులే నాకు. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. నువ్వు రెస్ట్ తీసుకో రా. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను తనను చూసుకుంటాను. నేను ఆరాంగా ఉన్నాను, రెస్ట్ తీసుకో. తల్లిగా చేతులారా బిడ్డను కోల్పోతావా మాలతి? ఎలాగైనా సరే వాణ్ణి చంపేస్తాను. మిస్ అయిపోయాడు. మిస్ చేసేశావు. నువ్వు వాడికి ఏ క్షణంలోనైనా నిజం చెప్తావని నాకు తెలుసు. అలాగే నేను ఏ క్షణంలో అయినా వాణ్ణి చంపొచ్చు అనేది నీకు తెలుసా? అయ్యో వద్దండి, మీకు పుణ్యం ఉంటుంది. దయచేసి వాడిని ఏం చేయకండి. మీరు నన్ను చంపండి, వాడిని ఏం చేయకండి. ఎద్దు మాట వినట్లేదని కాడి విరగ్గొడతామా? వాడి తప్పుకి వాడే ఇంచించిగా అనుభవిస్తూ పోవాలి. ఆ మధ్యలో వాణ్ణి కాపాడాలని నువ్వుగాని అనుకుంటే ఇలా మాయం చేసేస్తాను. కానీ అవకాశాలు ఎక్కువగా ఉంటే అలజడులు కూడా ఎక్కువే. కాఫీ పెట్టాలంటే గ్యాస్ లీక్ చేసి ఢామ్ అనిపించవచ్చు. హాస్పిటల్కి వెళ్తూ మోటార్ బైక్ మీదకి లారీ ఎక్కించి ఫినిష్ చేసేయచ్చు. లేదంటే రాకర్నా పడుకో అని ఒక లోటా పాలల్లో ఇంతే ఇంత విషం కలిపి ఇంకా గిలగిలా కొట్టుకుంటూ వాడు చావాలంటే ఐరన్ చేస్తూ ఎలక్ట్రిక్ షాక్ కొట్టించి ముగించేయచ్చు. మొత్తానికి పుట్టుకకి ఒక్క కారణమైతే చావుకి 100 కారణాలుంటాయి. నీకు వాణ్ణి కాపాడడానికి 100 అవకాశాలుంటే నాకు వాడికి సమాధి కట్టడానికి 1000 అవకాశాలున్నాయి. చాయిస్ నీదే. సరిగ్గా ఆలోచించి నిర్ణయం తీసుకో. నవ్వు కన్నా, నువ్వు దుఃఖంలో ఉంటే నీ మొహం చాలా ముద్దుగా ఉంటుంది. ఇలా చూడు. అబ్బా ఏంటే నువ్వు? పాలకోవా
నాకు అవతల చాలా పనులున్నాయమ్మా, నేను పోవాలి. వదిలిపెట్టమ్మా. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్, నేను నీతో చాలా మాట్లాడాలి. అయ్యో, మనం ఎంత మాట్లాడినా మాటలే పూర్తవవే. ఒకవేళ రికార్డ్ చేద్దామని గనక టేప్ ఆన్ చేస్తే ఆ టేప్ రికార్డులో ఉండే టేప్ ఖాళీ అయిపోయేంత వరకు మన మాటలు పూర్తవ్వవు. అందుకే నీ మనవరాళ్ళు నిన్ను పాతకాలపుదంటారు. చూడు, ఈ రోజు రాత్రి నీ మొబైల్లో మన మాటలెలా రికార్డ్ చేయాలో నేను నేర్పిస్తాను. అప్పుడు టేపు ఖాళీ అవదు, వీపు ఖాళీ అవదు. అలాగే మన ఇద్దరం ఈ రోజు స్లీప్ ఓవర్ ప్లాన్ చేద్దామా? చిచ్చి, ఏంటి అది? ఏయ్ పోవే. ఏంటి అది? స్లీప్ ఓవర్ అంటే తప్ప? అంటే పిల్లలు ఫ్రెండ్స్ ఇళ్ళకెళ్ళి పడుకుంటారు కదా, దాన్ని స్లీప్ ఓవర్ అంటారు. సరేనమ్మా, మొత్తానికి నన్ను ఇక్కడి నుంచి పోవడానికి వదలవన్నమాట. వదలను వదలను వదలను. సరే మహారాణి, ఏంటో తమరి ఆజ్ఞ. నేనేం చేయాలి? నేనన్నది నువ్వు చెయ్యాలంతే. నడు. అలాగే మహారాణి, అదేంటో నువ్వు చెప్పు, చేస్తాను. నడు. కూర్చో. లచ్చి, ఏంటి ఇది? పడుకుందామని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టావు. చూడు, పడుకునే ముందు ఇవన్నీ పెట్టుకుంటే స్లీప్ ఓవర్ కి ఒక కళ వస్తుంది. అలాగే మన కళలన్నీ కలర్ఫుల్ గా ఉంటాయి. అలాగే నాగేశ్వరరావు పిక్చర్ చూద్దావా? చూద్దాం. నీ చెయ్యివు. ఎందుకు? ఎందుకు ఏంటని అడగకూడదు, ఇవ్వు. ఓ, ఇవన్నీ కూడానా? పాల్కోవా, ఈ అవతారంలో ఎవరైనా మనల్ని చూస్తే నిజంగా వీళ్ళకి పిచ్చి పట్టిందేంటా అని వాళ్ళు తలలు బాదుకుంటారు. చూడు, వాళ్ళ తలలు వాళ్ళ చేతులు కొట్టుకోనివ్వు. ఒకవేళ వాళ్ళ తల గట్టిగా ఉంటే గట్టిగా కొట్టుకొని మనకెందుకది? ఇన్నేళ్లు భర్త, పిల్లలు, మనవడు, కోడళ్ళు అంటూ తల చెడిపోయింది. ఇక ముందైనా మన లైఫ్ ని ఎంజాయ్ చేద్దాం, సరేనా? చెయ్యవు. సరే. అమ్మా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? ఒక్క నిమిషం, నీళ్ళు తీసుకొస్తాను. అమ్మా అని ప్రేమగా పిలుస్తున్నావు, నీతో నిజమంతా చెప్పనా? నిజమా? ఏం నిజం? నిజం చెప్పాలంటే ఏమవుతుందో అన్నదానికి ఒక చిన్న జలక్కిది. ఏం లేదు. మీ కూతురి దగ్గర ఏం దాస్తున్నారు? ఏంటది? అన్నీ చెప్పండి. అమ్మా, మీరిప్పుడు ధైర్యంగా ఉండాలి.